లోకేష్ కి ఘోర పరాభవం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుత్రరత్నం ఐటీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘోర పరాభవం ఎదురైంది. మంగళవారం గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన రైతులకు మంత్రి లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా తమ గోడును లోకేష్ దగ్గర వెళ్లబోసుకున్నారు రైతులు. 3 ఏళ్ల నుంచి తమ డబ్బుల కోసం మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నామని, అయినా న్యాయం జరగడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తామని చెప్పి తమను తిప్పుకుంటున్నారంటూ ఉద్యోగంతో లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 310 మంది రైతులకు సుమారు 10 కోట్ల వరకు రావాలని, డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కంటతడి పెట్టారు. అయితే బాధలు చెప్పుకుంటున్న రైతులపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. కొంత సమయం ఓపిక పట్టాలని ఆయన రైతులకు సూచించారు. అయితే ఇంకెంతకాలం తమ ఓర్పుగా ఉండాలని రైతులు రివర్స్ తిరిగారు. తమ సమస్యలను తీస్తారా లేదా అని మంత్రి లోకేష్ సూటిగా ప్రశ్నించారు. రైతులు ఒక్కసారిగా రివర్స్ అవడంతో లోకేష్ కంగు తిన్నారు. అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. తమ బాధను చెప్పుకోవడానికి వచ్చిన రైతులపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సమస్యను తెలియజేయడానికి వచ్చిన రైతులపై మండిపడటం ఏంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. For more videos, please subscribe our channel.